స్పిరిట్ మూవీ తరపున మా తరపున ఈ శ్రీరామ పండగ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు. ఈ సినిమాని మీరందరూ మనందరం మళ్ళీ చూడాలని, త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ చూడాలని, కొన్ని మా ఇంటర్వ్యూలు కూడా పెట్టినది కూడా చూడాలని, మాకు కొన్ని లైక్లు పెట్టాలని, మా సపోర్ట్ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. రామ చారుతుల గుణాభిరామ త్రిజగన్యీత సౌర్వ రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ. అరే రామాయణం అంటే ఇదమ్మా అంటే ఒకనాడు చెప్పడానికి నాకు కూడా పూర్తి రాదు, కొద్దిగా చదువుతా ఉంటా, ఇను నేర్చుకో మంచిది అదమ్మా. మరి రామాయణం అంటే సామాన్యమైనది కాదు. ఇద్దరు చేసి మనవరాలు రామాయణం పెట్టేది ఇలా పొద్దున్నే. రామాయణం అంటే శ్రీరామనవమి కదా ఇలా. అయితే సందేహాలు చదువుతాను చెబుదురు. అయితే నీకు కూర్చోలే, నా పని ఉంది, నేను 4 ముక్కలు నిలబడి చెబుతా, కానీ నువ్వేదో కావాలని చెప్పు. అదే దశరథ మహారాజు మంచోడు, రాముల వారు మంచోడు, లక్ష్మణస్వామి మంచోడు, తర్వాత భరతుడు మంచోడే, సీతమ్మ వారు కూడా మంచిదే. ఎవరికే ఆపకు వచ్చినా కానీ వాళ్ళు మంచి చెప్పలు బాగా చూసుకుంటారు. ఎక్కడ ఏం జరగకుండా వాళ్ళ పరిపాలనలో ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ప్రజలకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు కదా. సరే మరి దశరథ మహారాజు దిక్కు తెచ్చలేని సాగు తెచ్చినాడంటే కారణం ఏంటి? ఆయన ఒకప్పుడు ఒక అబ్బాయి కళ్ళు లేని కబాజులు ఉంటారు, అంటే వాళ్ళకి ఒక పిల్లగాడు మంచి నీళ్ళు తీసుకురాని వెళ్ళిపోతాడు. పోయి ఆ జలంలో నీళ్ళు ముంచుకుంటుంటే ఈ ఆకులు అలుములు సప్పిడి అవుతున్నాయి, ఏదో ఒక మృగం వచ్చినదని చెప్పి ఆయన అక్కడుండి ఒక బాణం వేశాడు. బాణం వేసిన అందుట్లోనే ఆ బాణము ఈ పిల్లవాడిని తగిలింది. పిల్లని తగిలే వరకు అమ్మని వరిగిపోయాడు. ఇది భూమి మీద వరిగారికి అబ్బాయి ఎవరో మనిషి అలే ఉందే, పిల్లవాడు ఎవరో శబ్దం మీద వచ్చిందని చెప్పి పరగ ఉరికెత్తాడు. వీడి ఉరికెత్తి ఏందయ్యా ఎక్కడయ్యా అంటే, నేను ఒక కళ్ళు లేని కబాజులకి ధావకు మెత్తుంటే మంచినీళ్ళని తీసుకెళ్తుంటే నువ్వు నాకు బాణం వేసినావు, అమ్మాని నేను భూమి మీద ఒరిగినాను అంటే, నేను దశరథ మహారాజుని అయితే అక్కడ ఉండి నేను ఒక ఏటకొచ్చి ఒక చప్పుడయ్యే వరకు ఏదో మృగం వచ్చినాదని చెప్పి నేను బాణం వేశాను. నువ్వు ఇలా భూమి మీద ఒరిగినావు, ఎక్కడయ్యా వాళ్ళు, నేను పోసి వస్తా దాహమని అని చెప్పి ఆ ముంత తీసుకొని ఆ మంచిళ్ళు ముంచుకొని వాళ్ళ కాడికి ఆ కబోజుల కాడికి పోయారు, కళ్ళు లేని కబోజులు. అక్కడికి పోయే వరకు వాళ్ళు, మీరు ఎవరయ్యా, నా కొడుకేనయ్యా, నా కొడుకువేనయ్యా, నాకు దప్పిక అవుతున్నాయి పోయా అంటే, కాదమ్మని మాట్లాడుకుని నువ్వు మాట్లాడి నాకు దావకం తీరవమని అడిగిరు ఆ ముసలోళ్ళు ఇద్దరు. నేను కాదమ్మా, నేను ఇటు ఏటకొచ్చి నేను ఒక మృగం వచ్చినదని చెప్పి ఒక పచ్చి వచ్చినదని చెప్పి నేను ఏటకి బాణం వేశాను. బాణం వేసే వరకు ఆ బాణము ఈ పిల్లవాడిని తగిలి భూమి మీద ఒరిగిపోయి ఇలా పానం వదిలిండమ్మా అని. అయితే నువ్వు ఆ పని చేసినావు కాబట్టి నీ దాహం మేము అంటుకోము, నా బిడ్డను తీసుకొచ్చి నాకు చూపిమని. నా బిడ్డవేనా నువ్వు నా బిడ్డవేనా, పలకవు పళ్ళకి నాకు దాహం తీరు అంటే ఆయన పలకకుండా నీళ్ళు ఇవ్వతే నీళ్ళు వద్దు, అసలు నా బిడ్డ ఏమైండు, నా బిడ్డవేనా నువ్వు. అడవికి పోయినాక సీతమ్మ వారు ఏమేమి కష్టాలు పడింది అది తెలుసా నీకు, అది చెప్పు మరి. అంటే నీకు తెలుసు, నువ్వు చెప్పు చూద్దాం. చెబుతా, నాకు తెలుసు రాముల వారు ఏం కష్టాలు పడింది అక్కడ నాకు తెలుసు. అప్పుడు సీతమ్మ వారు రాముల వారు లక్ష్మణస్వామి ఉన్నప్పుడు సీతమ్మ రాముల వారిని అడిగింది, ఏమడిగింది, మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు తోడు ఉన్నారు కదా, నాకు ఒక తోడు తీసుకొచ్చి పెట్టు అంటే, ఇక్కడ ఏముంది తోడు అంటే, అప్పుడు మాయ లేడిని వదులుతాడు ఆయన రావణ బ్రహ్మ వదిలినప్పుడు ఆ లేడ అటు నుంచి ఇటు వస్తుండే వరకు నాకు ఆ లేడని పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి నువ్వు అంటే, ఆ లేడ నేను పట్టకరాలేని అని రాముల వారు అంటే, నాకు మీ ఇద్దరు తోడు ఉన్నారు కాబట్టి నాకు కావాలి ఆ లేడీ అని అడిగింది. అడిగినప్పుడు ఆయన లక్ష్మణస్వామిని వాళ్ళ సీతమ్మ వారి కాడించి ఆయన ఆ లేడని కిడతపడితే ఆ లేడ చిక్కకుండా వెళ్ళిపోతా ఉంది, గంతులు చిక్కినట్టు దక్కినట్టు వెళ్ళిపోతా ఉంటే, అక్కడికి కొంత దూరం పోయినాక రాముల వారు బాగా కేకలు పెడుతుండే వరకు, లచ్చన మీ అన్నకి ఏదో ఆపద జరిగింది, మీ నాన్నని ఆకలిసి ఆదుకోవా అంటే, వదిన మా అన్నకి ఏ ఆపద జరగదు, నేను ఇక్కడే ఉంటా, నీకు కష్టం వస్తుంది అంటే, నాకేం కష్టం రాదు, మీ అన్న ఏదైనా కష్టపడాలైపోతే నువ్వు నన్ను ఏలాలనే, నువ్వు నన్ను చేయాలనే అని నేను చెప్పి ఏదేదో అనరాని మాటలు అన్నాను ఎవరికి, వదినా నన్ను ఆ మాట అనబాకు వదినా, నువ్వు నాకు తల్లి వంటి దానివి,
నువ్వు ఆ మాట అనబాకని వదిన ఇగో ఇక్కడ లక్ష్మణ రేఖ రేఖ గీసిపోతున్నా, ఈ గీత నువ్వు దాటవద్దు, నువ్వు దాటకుండా అవతలే ఉండి ఎవరన్నా వచ్చినా బిచ్చమేమంటే లేదు లక్ష్మణ నువ్వు పోమంటే సరే వదినని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి అక్కడ చేసే వరకు ఆయన అటు పక్కకు తొలిగే వరకే రామనా బ్రహ్మ వస్తాడు. రామనా బ్రహ్మ వచ్చి బిచ్చ అదే బిచ్చ అంటాడు. అన్నప్పుడు నేను బిచ్చము అవతలే ఉండేస్తాను, నువ్వు గీత అవతలు ఉండేస్తే నేను వలను, నాకు అవసరం లేదు, నువ్వు గీత దాటి వచ్చి నాకు బిచ్చమేయమంటాడు. బిచ్చమేయమన్నప్పుడు ఆమె గీత దాటి వచ్చే వరకు ఆమెను ఒక నల్ల కుక్కని చేసేస్తాడు. అప్పుడు గడ్డతో లేపుకొని అరిచేతిలో పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు ఆయన. ఆమె సెరబోయిన తర్వాత అది ఆ సంగతి నీకు తెలుసా మరి ఏమన్నా? ఆమె పోతా రామలోకి తీసుకొని పోతాడు, గడ్డలతో కూడా తిరిగి వెళ్ళిపోతా ఉంటే అక్కడ సీతమ్మ పోతా అటు చెప్పుకోవడానికి ఎవరు లేరు. పైన ఆకాశాన్ని పోతా లేచి పైకి పోయేటప్పుడు ఒక పాట పాడింది. ఏం పాట చెప్పు? ఏం పాట చెప్పాలి? పాట పాడతా చూడు. సీత చెరబోయినని సీపర్ణశాలల్లో రంబరద మెక్క మనరేమ కనక మా రామ లక్ష్మణ్ణి రంబరద మెక్క మనరేమ తూరూపు కొండాన తుమ్మ వృక్షంలారా నిమ్మదాదులారా ఓ సన్న దాదులారా. శ్లోకంతో ఏడుతా పాడుతుంది. మా రామ లక్ష్మణునికి రంబరథమెక్కి రమ్మనరేమ ఈ దక్షిణాప కొండాన దంత వృక్షంలారా కోటి కొమ్మలారా ఓ సన్న దాదులారా. కనుక మా రామ లక్ష్మణులతో సీత చెరబోయనరేమ పరండాది కొండాన పనస రుచుములారా కోటి కొమ్మలారా ఓ సన్న జాజులారా. సీత చెరబోయనరేమ కనుక మా రామ లక్ష్మణులతో సీత చెరబోయనరేమ. పుట్టల్లో ఉండేటి ఉడుములారా ఓ పాములారా ఉత్తి గప్తలారా ఓ మోచీవులారా సీత చెరబోయనరేమ. చెప్పినారు చెప్పకుంటే 2 నాలుకలై పుట్టుగాకని సీతమ్మ వారు శాపం పెట్టింది. ఆమెకు అంత కష్టం వచ్చి ఏడుతా చెప్పుకుంటా ఆమెకాడున్న ఆభరణాలను వదిలేసుకుంటా ఎవరన్నా ఇని దేశపైన చెప్పులు కానీ చెట్లకి గుట్టలకి చెప్పుకుంటా పోతున్నా. ఉత్తరాప కొండాన ఊటి రుచుములారా కోటి కొమ్మలారా సన్న జాతులారా సీత చెరబోయనరేమ. చెప్పినారు చెప్పకపోతే 2 నాలుకలు పుట్టుగాకని శాపం పెట్టింది. సీతమ్మ వారు పెట్టింది. అందుకని పాము కానీ ఉడుముగా 2 నాలుకలు ఉంటాయి. ఇది అప్పుడు ఏడుతా పాట పాడుకుంటా పోయినాక అప్పుడు ఆయన పైన పోతా ఆమె ఏదో కింద వదిలేస్తే ఉంగరమో ఏదో